చేయించారు. 8 కోట్ల రూపాయలతో బ్రిడ్జ్ చేయించారు. బంజారా భవన్ ను కూడా 50 లక్షల రూపాయలతో ఇక్కడ నిర్మించడం జరిగింది. మరి ఈ రకంగా ఈ ప్రాంత అభివృద్ధిలో మరి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం, అప్పటి శాసనసభ్యులు నరేందర్ రెడ్డి గారు మరి లోక్ మసంద్ మహారాజ్ దేవాలయ అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేయడం జరిగింది. ముఖ్యంగా కేసీఆర్ గారి ప్రభుత్వం గిరిజనుల కోసం అనేక కార్యక్రమాలు చేసింది. ఆనాడు ఇచ్చిన మాట ప్రకారంగా తెలంగాణ వస్తే మా లంబాడీలకు, మా గిరిజనులకు మేలైతుందని కేసీఆర్ గారు ఏ మాట అయితే చెప్పారో ఆ ప్రకారంగానే 6% ఉన్న రిజర్వేషన్ ను విద్యా ఉద్యోగాల్లో 10% పెంచింది బీఆర్ఎస్ ప్రభుత్వం. దాంతో మా ఎస్టీలు ఎంతో మంది ఇవాళ డాక్టర్లుగా, ఇంజనీర్లుగా పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఇవాళ పొందుతున్నారంటే అది తెలంగాణ రావడం వల్ల వారికి జరిగిన లబ్ధి. ముఖ్యంగా కేసీఆర్ గారు 10% రిజర్వేషన్ పెంచడం వల్ల ఎస్టీలకు ఎంతగానో మేలు జరిగింది. అదేవిధంగా మా తండాలో మా రాజ్యం ఉండాలని మరి లంబాడీ హక్కుల పోరాట సమితి దాదాపు 2 దశాబ్దాలు కొట్లాడింది. గత తెలుగుదేశం ప్రభుత్వం గాని, గత కాంగ్రెస్ ప్రభుత్వాలు వీళ్ళను పట్టించుకోలేదు. 10 ఏళ్లు రాజశేఖర రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎవరు కూడా పట్టించుకోలేదు. కానీ కేసీఆర్ గారు మాట ఇచ్చి 3100 గిరిజన గూడాలను, లంబాడి తండాలను గ్రామ పంచాయతీలు చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారిది. అదేవిధంగా సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా జరిపి రాష్ట్ర ప్రభుత్వ పండుగగా రాష్ట్ర ప్రభుత్వమే నిధులిచ్చి ఊరూరా వాడవాడ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా జరిపినటువంటి ప్రభుత్వం మా బీఆర్ఎస్ ప్రభుత్వం. అదేవిధంగా పోడు భూములకు పట్టాలు ఇస్తామని చెప్పి కేసీఆర్ గారు 6 లక్షల ఎకరాల్లో పోడు భూములకు పట్టాలు ఇచ్చారు. దానికి రైతు బంధు ఇచ్చారు, రైతు బీమా ఇచ్చారు. అక్కడ 3 ఫేజ్ కరెంటు సౌకర్యం కూడా కల్పించి మరి లంబాడి సోదరులకు, గిరిజన ఆదివాసీ సోదరులకు ఎంతగానో కృషి చేసినటువంటి ప్రభుత్వం మా బీఆర్ఎస్ ప్రభుత్వం. అదేవిధంగా చరిత్రలో ఎప్పుడు లేని విధంగా మార్కెట్ యార్డులలో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళా రిజర్వేషన్ తెచ్చింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే. మార్కెట్ కమిటీ చైర్మన్లు గాని, డైరెక్టర్లలో కూడా రిజర్వేషన్ తెచ్చిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. వైన్ షాపుల్లో గౌడ్స్ తో పాటు ఎస్సీలకు, ఎస్టీలకు కూడా వైన్ షాపుల్లో కూడా రిజర్వేషన్ ఇచ్చిన నాయకుడు కేసీఆర్ గారు. ఈ రకంగా గిరిజనుల అభివృద్ధి కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతగానో కృషి చేసింది. ఒకప్పుడు తండాల్లో మంచినీళ్లు కావాలంటే చాలా ఇబ్బంది ఉండేది. మిషన్ భగీరథ ద్వారా తండాకు నీళ్లిచ్చి మరి గూడాల్లో, తండాల్లో తాగునీటి సమస్యను తీర్చింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఈ రకంగా అనేక కార్యక్రమాలు చేశాం. కానీ అదే కాంగ్రెస్ ప్రభుత్వం గుండు సున్నా. ఈ రోజు వరకు మా లంబాడీలకు కనీసం మంత్రి పదవి లేదు. ఈ రోజు వరకు ఏ ఒక్క హామీ ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం నిలుపుకోలేదు. ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ చేసిండ్రు. డిక్లరేషన్ ఘనం, ఆచరణ శూన్యం. ఇవాళ ఈ 2.5 ఏళ్ల కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఈ 2.5 years లో ఎస్టీలకు, ఎస్టీ కార్పొరేషన్ కు 2730 కోట్లు పెట్టి ఖర్చు పెట్టింది 50 కోట్లు. 2.5 ఏళ్లలో మా ఎస్టీలకు 2730 కోట్లు బడ్జెట్ లో పెట్టి ఖర్చు మాత్రం 50 కోట్లే పెట్టారు. ఈ 50 కోట్లు కూడా జీతాలు, కరెంటు బిల్లు, పెట్రోల్, డీజిల్ బిల్లే. ఒక్క ఎస్టీకి కూడా ఒక్క రూపాయి కూడా 2.5 ఏళ్లలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక్క పైసా కూడా చేయలే. ఒక్క యువకుడికి లోన్ ఇయ్యలే. ఎస్టీ కార్పొరేషన్ ను అది పూర్తిగా మూలకు పడేసింది, తాళం వేసింది. 2730 కోట్లు బడ్జెట్ లో పెట్టి 52 కోట్లే ఖర్చు పెట్టిందంటే ఎంత అన్యాయంగా ఎస్టీలను చిన్నచూపు చూస్తుందో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అర్థమవుతుంది. అదే బీఆర్ఎస్ 10% రిజర్వేషన్ ఇచ్చింది ఎస్టీలకు. ఎస్టీ తండాలను గ్రామ పంచాయతీలు చేసింది. మరి సేవాలాల్ జయంతి ఉత్సవాల్ని అధికారికంగా జరిపింది. పోడు పట్టాలు ఇచ్చింది. మార్కెట్ కమిటీలో రిజర్వేషన్లు ఇచ్చింది. వైన్ షాపుల్లో రిజర్వేషన్ ఇచ్చింది. ఎస్టీ కార్పొరేషన్ ద్వారా సీఎం ఎస్టీ ఈఎఫ్ పథకం ద్వారా 100,000 కోట్ల రూపాయలు ఎస్టీ యువతకు సహకారం అందించింది. కానీ కాంగ్రెస్ 2.5 ఏళ్లలో రూపాయి ఇయ్యలే.
ఆనాడు తండాకు మేము బీటీ రోడ్లు శాంక్షన్ చేసినాం. కానీ కాంగ్రెస్ ఎస్టీలకు ఏమి కూడా చేయకుండా మోసం చేసింది. డిగ్రీ పాస్ అయితే 50,000, పీజీ పాస్ అయితే 1,00,000, పిహెచ్డి పాస్ అయితే 2 లక్షలు, ఇంటర్ పాస్ అయితే 25,000, 10వ తరగతి పాస్ అయితే 10,000 ఇస్తామన్నారు. ఒకరికైనా ఇచ్చిండ్రా? ఏమి ఇయ్యలే. ఉల్టా ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్యక మా ఎస్సీ, ఎస్టీ, బీసీల పిల్లల చదువులు ఆగమైపోయినాయి. హైకోర్టు మొట్టికాయలేస్తే కూడా ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇస్తలేరు. కేసీఆర్ గారు మా పిల్లలు చదువుకోవాలని ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిండు. మా గిరిజన ఆడబిడ్డల కోసం మహిళా డిగ్రీ కాలేజీలు కూడా ఆనాడు కేసీఆర్ గారు తెచ్చిండ్రు. మీరు పిల్లల్ని చదువులకు దూరం చేస్తుండ్రు. పిల్లలకు కనీసం ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇవ్వకుండా పిల్లల్ని మోసం చేస్తున్నారు. సంత్ సేవాలాల్ మహారాజ్ కార్పొరేషన్ అని పెట్టిండ్రు. లంబాడి సోదరుల కోసం సంత్ సేవాలాల్ కార్పొరేషన్ పెట్టి 100 కోట్ల రూపాయలు కేటాయించి గుండు సున్నా 1 రూపాయి కూడా ఇయ్యలేదు. ఆ సేవాలాల్ మహారాజ్ యొక్క గౌరవానికి ప్రతిష్టను దెబ్బతీస్తున్నారు మీరు. సంత్ సేవాలాల్ మహారాజ్ గారి పేరిట కార్పొరేషన్ పెట్టి బడ్జెట్ లో 100 కోట్లు పెట్టి 1 రూపాయి కూడా ఇవ్వకపోతే ఎస్టీల మీద మీ ప్రేమ ఏ పాటిదో అర్థమైతలేదా? మా లంబాడీలను ఏ రకంగా మీరు దగా చేసిండ్రో అర్థమైతలేదా? ఇది మోసం కాదా రేవంత్ రెడ్డి? నీ ఫ్యూచర్ సిటీకి పైసలుంటాయి, అందాల పోటీలకు పైసలుంటాయి, క్యాంప్ ఆఫీస్ కట్టుకోవడానికి పైసలుంటాయి, ఫుట్బాల్ షోకుల కోసం పైసలుంటాయి. మా ఎస్టీ బిడ్డలకి ఇవ్వడానికి 1 రూపాయి ఇయ్యవా? మా ఎస్టీ బిడ్డల మీద ప్రేమ లేదా? మా లంబాడీలను, మా గిరిజనులను మోసం చేస్తావా? నీ మనమడు నువ్వు ఫుట్బాల్ ఆడడానికి 100 కోట్లు పెడతావు. సంత్ సేవాలాల్ కార్పొరేషన్ కు 100 కోట్లు పెట్టి 1 రూపాయి ఇయ్యవు. అంటే నీ మనమని మీద ఉన్న ప్రేమ ఏందో, మా లంబాడీల మీద ఉన్న ప్రేమ ఏందో అర్థమైతలేదా? మనమని షోక్ కోసం 100 కోట్లు పెట్టి ఫుట్బాల్ ఆడతావు, మొత్తం లంబాడీలకు 100 కోట్లు పెట్టి 1 రూపాయి ఇయ్యవంటే రాష్ట్ర ప్రజలు ఏమనుకోవాలి నిన్ను? ఇదానికి ఎస్టీల మీద ఉన్న ప్రేమ? అందాల పోటీలకు పైసలు వస్తాయి గాని ఎస్టీ కార్పొరేషన్ కు నిధులు ఇవ్వడానికి నీకు మనసు రాదా? నువ్వు 100 కోట్లతో ఇప్పుడు జూబ్లీహిల్స్ లో క్యాంప్ ఆఫీసు, పక్కన 5 కోట్లతో ఫుట్బాల్ గ్రౌండ్ కట్టుకుంటున్నావే, దానికి పైసలుంటాయి గాని మా ఎస్టీలకు ఇవ్వమంటే రేవా? ఇదా మా ఎస్టీల మీద నీకున్న ప్రేమ? ఇలా అన్ని గమనిస్తున్నారు. మా ఉల్టా ఇదే కొడంగల్లో, లగచెర్లలో మా ఎస్టీల భూములు గుంజుకుంటావు. మా ఎస్టీలు భూములు ఇవ్వమంటే దాష్టికానికి పాల్పడి వాళ్ళని 3rd డిగ్రీ ప్రయోగిస్తావు, వాళ్ళని అరెస్ట్ చేస్తావు, జైళ్లలో పెడతావు. మా లంబాడీల ఓట్లు కావాలి గాని లంబాడీల మా గిరిజనుల అభివృద్ధి నీకు పట్టదా? ఓట్లు వేయించేటప్పుడు వంగి దండాలు పెట్టినావు, ఎస్టీ డిక్లరేషన్ అన్నావు, గద్దె మీద కూర్చోగానే ఎస్టీలను గుండెల మీద దన్నినావు. మా గిరిజనులను జైళ్లలో పెట్టినావు, లంబాడీలను. తీవ్రమైనటువంటి దుర్మార్గానికి పాల్పడ్డావు. ఎస్సీ ఎస్టీలకు నువ్వేం చెప్పినావు? పట్టాలిస్తా అన్నావు. పట్టాలిస్తలేవు కానీ భూములు గుంజుకుంటున్నావు. లగచర్లలో భూములు లాక్కొని ఎస్టీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినావు. ఆడబిడ్డల మీద అర్ధరాత్రి హింసించి ఆడబిడ్డల మీద పోలీసుల చేత దాడి చేయించినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇంకా ఏందో పెద్దగా మాట్లాడుతా ఉన్నాడు. ఈ చేసిన ఉద్దారకం చాలదంటే కేరళకు పోయి నిన్న కేరళలో పోయి ఏమంటుండు? మేము మొత్తం 6 గ్యారెంటీలు అమలు చేసినాం తెలంగాణలో, ఇక కేరళలో కూడా అమలు చేస్తామంటావు. ఏం చేసినావు నాయన? ఎస్సీ ఎస్టీలకు పట్టాలు ఇచ్చినావు, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అమలు చేసినావు, రైతు డిక్లరేషన్ అమలు చేసినావా? మహిళలకు మహాలక్ష్మి 2,500 ఇచ్చినవా? అవ్వా తాతలకు 4,000 పెన్షన్ ఇచ్చినవా? రుణమాఫీ పూర్తి చేసినవా? 15,000 రైతు బంధు ఇచ్చినవా? తులం బంగారం ఇచ్చినవా? ఆడపిల్లలకు స్కూటీలు ఇచ్చినవా? జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డు ఇచ్చే తెలివి కూడా అయిపోయాయి నీకు. ఇంకా పోయి కేరళలో పోయి ఎంతో మాట్లాడుతుండు. ఇక కూట్ల రాయి తీయనుడట, ఏట్ల రాయి తీయడానికి పోయిండట. తెలంగాణలో ఇచ్చిన హామీలు అమలు చేయలే గాని ఈయన ముఖానికి ఇంకేందో పోయి కేరళలో పోయి వచ్చిదాని ఇంగ్లీష్ లో పెద్ద పెద్ద డైలాగులు కొడుతున్నాడు. ఎట్లా ఉందంటే ఇంట్లో ఈగల మోత అంటే అదేంది కేరళ పోయి పల్లకిలు మోస్తున్నాడు. తెలంగాణలో ఏం జరుగుతుంది మనం చూస్తలేమా? తెలంగాణలో నిన్న అదేంది గ్రామ సభలైనవి. గ్రామ సభలల్లా అక్క చెల్లెలు తిరగబడ్డారు నీ అధికారుల మీద, నీ ఎమ్మెల్యేల మీద, నీ మంత్రుల మీద. ఏమైంది? 4,000 పింఛనని అవ్వా తాతలు గ్రామ సభల్లో నిలదీసిను నిన్ను. ఏమైంది మహాలక్ష్మి పైసలు అని చెప్పి అడుగుతున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ పైసలు ఎప్పుడు ఇస్తావని పిల్లలు నిలదీస్తున్నారు. నీ 2 లక్షల ఉద్యోగాలు ఏమైనాయి?
అని గల్లా పట్టుకుని నిరుద్యోగ యువత ఇవాళ నిలదీస్తా ఉన్నది. మొన్న అసెంబ్లీలో తేలిపోయింది. ఇచ్చింది 16,000 ఉద్యోగాలే రేవంత్ రెడ్డి, చెప్పింది 2 లక్షలు కానీ ఇచ్చింది 16,000 అని మొన్న అసెంబ్లీలో మేము గట్టిగా నిలదీసి బయటకు తీసినాం లెక్క. 16,000 ఇచ్చిండు, మోసం చేసిండు రేవంత్ రెడ్డి అనే ముచ్చట ఇవాళ నిరుద్యోగ యువతకు అర్థమైపోయింది. ఇప్పుడు ఇంట్లో ఈగల మోతుంటే కేరళ పోయిన పల్లకీలు మోస్తుంది. నీ ఇల్లే చక్కగా లేదు, ఇక్కడ ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలే చేయలేదు. ఈయన పోయి కేరళలో ఏమో చేసినామంటుండు. పోదా కొడంగల్కి వస్తావరా? కొడంగల్ ఏ ఊరు కోదామో చెప్పు. 100% రుణమాఫీ అయిన ఊరు ఉందా కొడంగల్లో? ఏ ఊరు కోదామో రా రేవంత్ రెడ్డి. నీ కొడంగల్లో కూర్చొని మాట్లాడుతున్నా, నీ కొడంగల్కెళ్ళే మాట్లాడుతున్నా, నేను ఎక్కడి నుంచో మాట్లాడతలేను. ఏ ఊర్లో పోయినా ఏ తండాలో పోయినా రుణమాఫీ కాని రైతులు బాధపడతా ఉన్నారు. నీ మాట నమ్మి 2 లక్షల మీద ఉన్న పైసలు కడితే కొత్త అప్పులైనవి తప్ప ఉన్న అప్పు తీరలేదు. రైతుల అరే రైతు బంద్ చేసే ముఖం లేదు నీకు, నీ తెలివికి. కరోనా వచ్చినా కేసీఆర్ బరాబర్ రైతు బంద్ చేసిండు. నువ్వు 3 సార్లు రైతు బంద్ ఎగ్గొట్టినావు. ఇప్పటికీ ఓసారి 3 ఎకరాలకు ఇచ్చినావు, ఓసారి మొత్తానికి ఎగ్గొట్టినావు, ఒకసారి 1 ఎకరానికి ఇచ్చినావు. రైతు బంద్ ఎగ్గొట్టినావు. పోయిన యాసంగి బోనస్ ఎగ్గొట్టిండు, ఈ యాసంగి బోనస్ కూడా గోవిందనే. ఈ ముఖం ఇచ్చే ముఖం కాదు, అందుకే సపోర్ట్ చేస్తలేదు. ఇక ఈ అందానికంటే కేరళలో పోయి నేనేమో ఏం పడగొట్టినావు నువ్వు? ఉన్న రైతు బంధు ఉడగొట్టినావు. ఉన్న కళ్యాణ లక్ష్మికి చక్కగా వస్తలేదు, పిల్ల ఉడితే గానీ కళ్యాణ లక్ష్మి చెక్ వస్తలేదు. బతుకమ్మ సీరియల్ బంద్ అయినాయి. కేసీఆర్ కిట్ పథకం బంద్ అయిపోయింది. బాయికాడ మున్పెట్ లెక్క కరెంట్ వస్తలేదు. నువ్వు చేసిందేమున్నదా? ఉన్నాయి ఉడగొట్టు తప్ప నువ్వు కొత్తగా చేసిందేమన్నా ఉన్నా? అది ఎస్సీ ఎస్టీలకు కనీసం నిధులు కూడా విడుదల చేయకుండా ఇవాళ మోసం చేస్తా ఉన్నావు. ఇవాళ కేరళ వాళ్ళు నీకంటే తెలివైన వాళ్ళు, రేవంత్ రెడ్డి బాగా చదువుకున్న వాళ్ళు. నువ్వు పోయి చెప్తే నమ్మేవాళ్ళు. కేరళ ప్రజలు అన్ని విషయాలను ఎందుకు గూగుల్లో కొట్టి రాదా బయటకు? గూగుల్లో కొట్టి తెలంగాణలో ఎన్ని గ్యారెంటీలు అమలైనాయి అంటే గూగుల్ చెప్పదా? మహాలక్ష్మి ఎగగొట్టిండు, ఈయన 4,000 పింఛన్ ఎగ్గొట్టిండు, రైతు బంధు 3 పంటలకు ఎగ్గొట్టిండు, రుణమాఫీ పావులు చేసి భార్య ఎగ్గొట్టిండు అని గూగుల్ చూపియదా రేవంత్ రెడ్డి? నువ్వు పోయి కేరళలో చెప్తే నిన్ను నమ్ముతారనుకున్నావు. నువ్వు మహారాష్ట్ర పోయినా వాడు కాంగ్రెస్ ఓడిపోయింది, నువ్వు కేరళ పోయినా వాడు కూడా విక్తుంది. నీది ఐరన్ లెగ్గు. నువ్వు చేసిందేమున్నది? నిజంగా 6 గ్యారెంటీలు చేస్తే చెప్పు. ఏడ మాట్లాడదాం. నేను కొడంగల్లే అడుగుతున్నా. ఏ తండాకు పోదాం, కొడంగల్ ఏ ఊరికి పోదాం చెప్పు. రుణమాఫీ అయిందేమో అడుగుదాంపా. ఏ ఊరికి పోయావు? ఈ కొడంగల్లా ఈ తండాలకు ఈ ఊర్లకు ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? దవాఖాన కట్టింది మేం కాదా? ఫైర్ ఇంజన్ తెచ్చింది మేం కాదా? కొడంగల్ కోస్గికి ఎన్ని నిధులు తెచ్చిండు మా నరేందర్ రెడ్డి అప్పుడు? ఎన్నో చెక్ డ్యాములు కూడా కట్టినాం. ఇట్లా అనేక విషయాలు మేము చేస్తా వస్తున్నాం. ఇవాళ నువ్వు చేసిందేం లేదు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు వండబెట్టినావు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కొద్దిగా పనిచేస్తే నీళ్లు వస్తాయి. వాస్తవానికి పాలమూరు రంగారెడ్డిలో ప్యాకేజ్ 3లో కొద్దిగంత పనుండే. యాక్చువల్ గా చెప్పాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వం 2 టీఎంసీలకు టనెల్ తవ్వింది, 2 టీఎంసీలకు మోటార్లు పెట్టింది. బీఆర్ఎస్ ప్రభుత్వం నార్లాపూర్ రిజర్వాయర్ పూర్తి చేసింది, ఏదుల పూర్తి చేసింది, వట్టెం పూర్తి చేసింది, కరివెన పూర్తి చేసింది. కరివెన దాకా 2 టీఎంసీల టనలు, పంప్ హౌజులు, సబ్ స్టేషన్లు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే పూర్తి చేసింది. మధ్యలో ఒక దగ్గర బండ్ వచ్చింది, ప్యాకేజ్ 3లో బండ్ వచ్చింది. ఆ ప్యాకేజ్ 3లో 1,83,000 క్యూసెక్కుల మట్టి తీసేది ఉంటే 1,50,000 తీసినాం మేమే. ఇక 30 లక్షల క్యూబిక్ మీటర్ల బండ తీయాలి గంతే. అలా ఉన్నది ఆ థర్డ్ ప్యాకేజీలో 1,83,00,000. ఇందాక రాంగ్ చెప్పినట్టున్నా. ప్యాకేజ్ 3లో 1,83,00,000 క్యూబిక్ మీటర్ల బండ తీయాలి. 1,50,00,000 బీఆర్ఎస్ తీసింది. ఇక 30 లక్షలే మిగిలింది. ఆ 30 లక్షలు తీయడానికి 3 ఏళ్లు పట్టింది రేవంత్ రెడ్డికి. 3 ఏళ్ల పైన నార్లాపూర్ పూర్తయింది, కింద నార్లాపూర్ పూర్తయింది. మధ్యలో గీది ఒక 30 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తీస్తే ఏదులో 6.5 టీఎంసీలు నింపొచ్చు, వట్టెంలో 16 టీఎంసీలు నింపొచ్చు, కరివెనలో 19 టీఎంసీలు నింపొచ్చు. మొత్తం రెడీ ఉన్నది. కట్ నీళ్లు పెట్టే పొయ్యోలే రూపాయికి 95 పైసలు పనిచేసి అప్పచెప్పినాం నీకు. ఇంకా 1,50,00,000 మేము తీసినాం. 30 లక్షల క్యూబిక్ మీటర్ల బండ తీసే తెలివి లేదా?
తీయనికి 3 ఏళ్లు పడతా. అది గట్టిగా చేస్తే 3 నెలల పని. అది తీసేస్తే మొన్న ఎన్ని నీళ్లు వచ్చినాయి? ఆ నీళ్లతోని మా ఏదులా వట్టెం కరువైన నింపి పెట్టుకుంటే ఇలా బంగారమోలే పంటలు వండపోవునా? ఆ శ్రీశైలం కాడ పోయి మనం వారిని బతిలాడుకునే పరిస్థితి ఎందుకు? కట్టుకొత్తదే మొత్తం వచ్చి నార్లాపూర్ ఏదులా వట్టెం కరువైనా మొత్తం నిండిపోవు కదా. 90 పైసల పని చేసినాం. 1,50,00,000 క్యూబిక్ మీటర్ల మట్టి మేము తీసినాం. 30 లక్షలు తీస్తే నీళ్లు పడతాయి కదా. అంటే నువ్వు కావాలని ఆపుతున్నావు. కేసీఆర్ కు పేరు వస్తుందని, చెప్పని నీళ్లు వస్తే ఇదంతా కేసీఆర్ చేసిండని జనం అనుకుంటారని, ఆగాగి మెల్లగా చేస్తే ఇదేందో నువ్వు చేసినా అనుకుంటారు అని చెప్పి నటిస్తున్నావు. ప్రజలకు పాలమూరు బిడ్డవై పాలమూరు ప్రజలకు అన్యాయం చేస్తున్నావు. పాలమూరు ప్రజల గుండెలో మీద దంతా ఉన్నావు నువ్వు. అరే 1,50,00,000 థర్డ్ ప్యాకేజ్ లో మేము మట్టి తీసినాం. గా 30 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి 3 ఏళ్లు పడతా. అది గా దియ శాతం అయితే లేదా? అది 3 నెలలు తీసిపారేస్తే ఈ పాటికి మొన్నటి వానకాలంలో ఇవన్నీ నింపుకోకపోదు. మా ఏదుల వట్టెం కలవేర నింపితే కల్వకుర్తికి ఆల్రెడీ మేము లింక్ ఇస్తేమి. కల్వకుర్తికి మేము లింక్ ఇచ్చినాం. పాలమూరుకి ఆల్రెడీ ఓటీ పెట్టినాం. బ్రహ్మాండంగా నీళ్లు వాడుతుండే. ఇలా రైతులకు మంచిగా ఉంటుండే. కొడంగల్ కు ఇదే కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ పెట్టిండి. ఇప్పుడు ఈ కొడంగల్ కు కూడా 1,50,000 ఎకరాలకు నీళ్లు వస్తాయి. కేవలం కాలువ తవ్వుతాయి. కరదన నుంచి కాలువ తవ్వుతే 1,50,000 క్యూసెక్లకు నీళ్లు వస్తాయి. దానికి ఇప్పుడు నేను 4,500 కోట్లు ఖర్చు పెడుతుంది. 4,500 కోట్లు అంటే ఆల్రెడీ పాలమూరు కింద కవర్ అయిన ఆయకట్టుకే మళ్ళీ కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ పెట్టాం. సేమ్ ఆయకట్టు, కొత్త ఆయకట్టు కాదు. కానీ నువ్వు పెట్టిన కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ లో కొడంగల్ నియోజకవర్గానికి వచ్చేది 50,000 ఎకరాలు. పాలమూరు రంగారెడ్డి పూర్తి చేస్తే 1,50,000 ఎకరాలు పడుతుంది. నువ్వు తవ్వాల్సింది కాల్వ కరవెనకేలు. ఇవాళ మక్తల్కు 1,00,000 ఎకరాలు పడుతుంది. నారాయణపేట 1,00,000 ఎకరాలు పడుతుంది. కొడంగల్ 1,50,000 ఎకరాలు పడుతుంది. కాలువ తవ్వవే రేవంత్ రెడ్డి అంటే కమిషన్ల కోసం కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ పెట్టిండు. కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ లో 4,500 కోట్లు పెట్టినాం. ఏమొస్తుంది? మక్తల్కి 25,000, నారాయణపేటకి 20,000, కొడంగల్కు 50,000. అదే పాలమూరు కాలువ తవ్వితే ఇదే పైసలలో పూర్తవుతుంది. ఇదే పైసలలో నారాయణపేటకు 1,00,000, కొడంగల్కు 50,000, మక్తల్కో 1,00,000 ఎకరాలు పడుతుంది కదా. ఎందుకు తవ్వుతలేవు కాలువలు? ఎందుకు కాలువలు పెండింగ్ లో పెట్టినావు? 2.5 ఏళ్ల నుంచి మేము కాలువలకు టెండర్లు కూడా పిలిచి రెడీ పెట్టినామే. కాలువ తవ్వుడు స్టార్ట్ చేయవా అంటే టెండర్లు క్యాన్సిల్ చేసి 2.5 ఏళ్లకెళ్ళి సమయాన్ని వృధా చేస్తున్నావు. రైతులకు నువ్వు ఇలా అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటికైనా పాలమూరు రంగారెడ్డి పనులను వెంటనే పూర్తి చేయాలని చెప్పి యుద్ధ ప్రాతిపదికన థర్డ్ ప్యాకేజ్ లో ఆ పనులను పూర్తి చేయండి. 30 లక్షల క్యూబిక్ మీటర్లు అంటే గట్టిగా చేస్తే 1 రోజుల్లో చేయొచ్చు. 3 ఏళ్ల పూర్తి చేసి నింపు. వచ్చే వానకాలం కల్లా రెడీ పెట్టు. అట్లీస్ట్ ఈ ఎండాకాలంలో సీజన్ లా ఆ 30 లక్షలు దవిపడేసి వచ్చే వానకాలంలో శ్రీశైలంలో నీళ్లు రాగానే మోటార్లు ఒత్తుదాం. కర్వేనా ఏదులా వట్టెం నింపుకోవాలని చెప్పి దానికి ఇప్పటి నుంచైనా రెడీగా అన్ని చేసి ఇచ్చినాం కదా. నువ్వు చేసేదేమున్నది? R&Rతో సహా గ్రామాల షిఫ్టింగ్ తో సహా కర్వేనా వట్టెం ఏదుల పూర్తి చేసి అప్పచెప్పినాం. టనళ్లు పూర్తయినాయి, మోటార్లు పూర్తయినాయి, సబ్ స్టేషన్లు పూర్తయినాయి. నీ యొక్క నిర్లక్ష్యం వల్ల 2 సంవత్సరాలు పాలమూరు జిల్లా ప్రజలకు నష్టం జరిగింది. గత 2 సీజన్లు మనం నీళ్లు ఎత్తుకోకుండా నువ్వు కిందికి ఆంధ్రాకు పోయేటట్టు చేసినావు. ఇప్పటికైనా ఈ ఎండాకాలంలో ఆ థర్డ్ ప్యాకేజ్ పనులు పూర్తి చేయాలని, వచ్చే వర్షాకాలంలో శ్రీశైలంలోకి నీళ్లు రాగానే చుక్క చుక్కను ఒడిసి పట్టి మన వట్టెం కరువన ఏదుల నింపుకోవడానికి ప్రభుత్వం సిద్ధం కావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.